సంక్రాంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని పలు ప్రాంతాల్లో యువత భోగి మంటలతో ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. నెల్లూరు జనసేన కార్యాలయంలో సిటీ అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయబాబు ఆధ్వర్యంలో వీర మహిళలు భోగి వేడుకలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలని జనసేన నేతలు ఆకాంక్షించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా భోగి పండుగ చేసుకునేందుకు ఇప్పటికే ప్రజలు సంసిద్ధమయ్యారు. ముందు రోజు రాత్రి నుంచే భోగి సంబరాల్లో మునిగిపోయారు. ఎక్కడికెక్కడ భోగి మంటలు వేస్తూ తమ కష్ట నష్టాలు కూడా ఈ రోజుతో వదిలిపోవాలంటూ భోగి మంటల్లో పాత వస్తువులన్నీ వేసి అక్కడికెక్కడ కూడా ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నెల్లూరులో ఉన్నాను. నెల్లూరులోని జనసేన కార్యాలయం వద్ద మహిళల ఆధ్వర్యంలో ప్రత్యేకించి నెల్లూరు సిటీ అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయబాబు, అదేవిధంగా మహిళా నేతల ఆధ్వర్యంలో భోగి పండుగ వేడుకలు కూడా నిర్వహిస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. జనసేన నాయకురాలు ఉన్నారు. చెప్పండి, ఎలా జరుగుతుంది భోగి పండుగ వేడుకలు, ఏం చెప్తారు? చాలా సంతోషంగా జరుపుకుంటున్నాను. నెల్లూరు నగర కార్యాలయంలో దుగ్గిశెట్టి సుజయబాబు గారి ఆధ్వర్యంలో మేము నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయబాబు అన్న గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు రాష్ట్ర నాయకులు, అదేవిధంగా జిల్లా, అదేవిధంగా డివిజన్ ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరితో కలిసి మేము అంగరంగ వైభవంగా ఈ పండుగ కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. సంక్రాంతి అంటే ప్రతి ఒక్కరికి చాలా సంతోషాన్ని తీసుకొని వచ్చే పండుగ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. మొదటిగా భోగి పండుగతో స్టార్ట్ చేసి కనుమతో ఎండ్ చేస్తాము. ఈ పండుగ ఈ 3 రోజులు చాలా సంతోషంగా, చాలా ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే పెద్ద ఫెస్టివల్ అనేది ఈ సంక్రాంతి అనే చెప్పొచ్చు. మీరు చెప్పండి మేడం, ఎలా ఉంది ఇవాళ సంక్రాంతి సంబరాలు? మీ జనసేన కార్యాలయం ముందు జరుపుకుంటున్నారు, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా వేడుకగా జరుపుకుంటున్నారు, ఏం చెప్తారు? అందరికీ ముందుగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, జన సైనికులకు, వీర మహిళలకు, మీడియా మిత్రులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మేము సిటీ కార్యాలయం ముందు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటాను. చాలా హ్యాపీగా ఉంది. సుజయబాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో సిటీ కార్యాలయంలో సుజయబాబు గారు కూడా మహిళలకు అంత ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ప్రోగ్రాము మాతో స్టార్ట్ చేయించడం అనేది మాకు చాలా గర్వకారణం. సంక్రాంతి అనేది ఒక పెద్ద పండగ. ప్రతి ఒక్కరూ ఉన్న లేని ఎంతో ఎంతో సంతోషంగా ఈ సంక్రాంతి పండుగ చేసుకుంటారు. మా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మేము రెండోసారి సంక్రాంతి పండుగ చేసుకోవడం. ఈ సంక్రాంతిని చాలా ఘనంగా చేసుకుంటున్నాము. ముందు కూడా సంక్రాంతి పండుగ మా పవన్ కళ్యాణ్ గారి రాజ్యంలో సుభిక్షంగా అందరం సంతోషంగా జరుపుకోవాలని, మా చిరకాల కోరిక పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని మేము కోరుకుంటున్నాము. జై హింద్, జై జనసేన. మేడం, మీరు చెప్పండి, అంటే ఇవాళ పిల్లలకి కూడా సంక్రాంతి అంటే తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే గతంలో చూస్తే అంతా ఇంటి ముందు హడావుడి ఉండేది. పండగలు రాను తగ్గుముఖం పడుతున్న పరిస్థితి, ఏం చెప్తారు రాబోయేటటువంటి తరాలకి? ఇప్పుడు ఈ ఉండే పరిస్థితుల్లో పిల్లలు మొత్తం అసలుకి ఆ ఫోన్లతోనూ ఆ టీవీలతోనూ నిమజ్జనం అయిపోతూ ఉన్నారు. కనీసం సంప్రదాయాలు తెలీదు, సంక్రాంతి అంటే ఏందో తెలీదు, పండగలు పెద్దవాళ్ళు పల్లెటూర్లు ఎలా చేసుకుంటారో కూడా తెలియనిది అలాంటి దాంట్లో వాళ్ళు ఈ రోజున జీవిస్తూ ఉన్నారు. అందుకని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రతి ఒక్క జన సైనికుడు, జనసేన నాయకులందరికీ కూడా ప్రతి పండగని మన సంస్కృతుల ప్రకారం, మన ఆచారాల ప్రకారం మేము పార్టీలో ఉన్న ప్రతి నాయకులు చేసే విధంగా మా అందరికి ఆదేశాలు జారీ చేశారు. అలానే నెల్లూరులో సిటీ నియోజకవర్గం సిటీ ఇన్ఛార్జ్ దుగ్గిశెట్టి సుజయబాబు గారు ఆయన మహిళలకి, కళ్యాణ్ గారి తర్వాత కూడా ఆయన మాకెంతో గౌరవంతోనూ రాష్ట్ర నాయకుల్ని, జిల్లా నాయకుల్ని అందరినీ మహిళా ఆధ్వర్యంలో ఈ రోజున ఈ భోగి కార్యక్రమాన్ని చేయటం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాంటి మంచి వాతావరణం మా పిల్లలందరితో కలిసి మేము ఇక్కడ జరుపుకోవటం కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. నెల్లూరు సిటీ అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయబాబు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ఇవాళ సంక్రాంతి వేడుకగా జరుగుతున్నాయి, భోగి ఇప్పటికే ప్రారంభమైంది, ఏం చెప్పబోతున్నారు? ముందుగా 99 వీక్షకులకు, అదేవిధంగా సిబ్బందికి, అదేవిధంగా అధినేతకు అందరికీ నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున, అదేవిధంగా మా అధినాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు, మా దైవం అనేటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా అందరికీ హార్దిక సంక్రాంతి మరియు భోగి, కనుమ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు 2 సంవత్సరాలు ఏదైతే ఇది 2వ సంక్రాంతి పవన్ కళ్యాణ్ గారి
పరిపాలనలో మనం జరుపుకోవడం, ప్రజలు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాజ్యాధికారం వైపు ఒక రాక్షసుడిని సంహరించి ఒక పెద్ద నిర్ణయంతో ఈరోజు అన్ని పార్టీలని ఏకతాటిపైకి తీసుకొచ్చి ఈరోజు సుభిక్షమైన పరిపాలన ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అందిస్తున్నారంటే ఆ అందించడంలో ఈరోజు 2 సంక్రాంతులు మనం కంప్లీట్ చేసుకున్నామంటే ఈరోజు ప్రజలు నిజంగా ఒకంత ఆనందోత్సాహాల్లో ముందుకు వెళ్తున్నారు. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆయన ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని, అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలోనే కాదు రాష్ట్రంలో తలమానికంగా ఉన్న నెల్లూరు జిల్లా పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి కంచుకోటగా మార్చాలని చెప్పి ఆ మార్చే దిశగా ఈరోజు నెల్లూరు జిల్లాలోని జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, అదేవిధంగా వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నగర నాయకులు అందరం ఏకతాటిపైకి తీసుకొచ్చి ఈరోజు పార్టీని ఇంకా ఎంతో పటిష్టంగా ముందరికి తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. మొత్తం మీద తీసుకుంటే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు అయితే ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ భోగి, అదేవిధంగా రేపు సంక్రాంతి, కనుమ పండుగతో పాటు నెల్లూరులో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఏటి పండుగ, అదేవిధంగా ఇటు ఏదైతే దేవుళ్ళందరినీ తీసుకొచ్చేటటువంటి మరొక పండుగను కూడా నెల్లూరులో ఆనవాయితీగా జరుపుకునేందుకు అందరూ సిద్ధమయ్యారు. మొత్తం మీద సంక్రాంతి వేడుకలు అయితే నెల్లూరులో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇది నెల్లూరు జిల్లాలో సంక్రాంతిపై తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ నెల్లూరు నుంచి. హైదరాబాద్ అంబర్పేటలోని బతుకమ్మ కుంటలో